మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తమై హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి నశింపకపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎక్కువ మంది విశ్వాస వీరుల గురించి వ్రాయబడింది. అందులో రాహాబు యొక్క విశ్వాసాన్ని గురించిన వివరణ ఈరోజు తెలుసుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబను వేష వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఐగుప్తులో సుమారు 400 సంవత్సరాల బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపిస్తానని మోషేను ఎన్నుకున్నాడు. మోషే తర్వాత ఆ బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. ఈ యెహోషువ నాయకత్వంలో యెరికోను వేగు చూడటానికి 2 వేగుల వారిని పంపాడు. అక్కడ వేగు చూడడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలో రాహాబు విశ్వాసముతో వేగుల వారికి సహాయం చేసింది. రాహాబు యొక్క విశ్వాసం ఏమిటంటే యెరికో ప్రాంతాన్ని ఇశ్రాయేలు దేవుడు యెహోషువకు స్వాధీనం చేస్తాడని విశ్వాసం ఉంచింది. ఎందుకంటే ఎర్ర సముద్రమును ఎండిపోజేసిన విషయము ఆమె వినింది. ఎంతోమంది రాజులను నిర్మూలన చేసిన విషయము ఆమె వినింది. ఇంకా ఎన్నో ఇశ్రాయేలు దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించి ఆమె వినింది. అలా వినుట వలన విశ్వాసం అనేది ఆమెలోనికి ప్రవేశించింది. రాహాబ్కు ఏమి దర్శనాలు లేవు, మనలాగా బోధకులు లేరు, మనలాగా సోషల్ మీడియా లేదు, మనకున్న ఎన్నో వనరులు ఆ రోజుల్లో ఆమెకు లేవు. అయినా విన్న కొద్ది విషయాలను పూర్తిగా విశ్వసించింది. అటు విశ్వాసాన్ని బట్టి నశించకుండా తప్పించబడింది. ఈరోజు మనకు ఎన్నో వనరులు దేవుడు అందుబాటులో ఉంచాడు. ఎందుకంటే విని విశ్వాసం ఉంచి రక్షింపబడ్డానికి, విశ్వాసములో ఎదుగుతూ క్రీస్తు పోలికలోనికి చెక్కబడ్డానికి. మరి ఎంతవరకు దేవుడు మనకు అనుగ్రహించిన వనరులను సద్వినియోగం చేసుకుంటున్నామన్నది మనకు మనమే పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఈ రోజుల్లో అనేకులు సాంకేతికతను దుర్వినియోగం చేసుకుంటున్నందువలన విశ్వాసంలో ఎదగలేకపోతూ ఉన్నారు. చివరికి మానసిక రుగ్మతలకు గురి అవుతూ ఉన్నారు. ఒక వేష అయినా పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చునేమో, కానీ వేషధారణను దేవుడు అసహించుకుంటా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రభువులో నీ విశ్వాసం ఎలా ఉంది? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రము పరలోక ప్రవేశం తప్పకుండా దొరుకుతుంది. 6 రోజుల సృష్టి ఇంత అద్భుతంగా ఉందంటే అనాది కాలమును మొదలుకొని ఇప్పటి వరకు కట్టబడుచున్న ఆ నూతన యెరూషలేము అనే పట్టణం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మట్టి కొరకు మాణిక్యాన్ని కోల్పోకండి. ప్రభువును పూర్తిగా విశ్వసించి ఆయన ఇచ్చు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అట్టి భాగ్యము ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము నిత్యత్వం వరకు మనందరికీ తోడైననుగాక. ఆమేన్.